వైసీపీ పార్టీ మహిళల్ని అగౌరవపరచడం సాధారణ విషయంగా భావిస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎంపీ శబరి. కోరులో వైసీపీ నాయకుడు చెల్లె వరస అయ్యే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని నీచంగా మాట్లాడారన్నారు. అసభ్యకర వ్యాఖ్యలను యావత్ సమాజం ఖండిస్తోందన్నారు. తిట్టించుకోవడానికే మహిళలు రాజకీయాల్లోకి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్ప రప్ప అనే స్కూల్కి జగన్ గురువు అని మండిపడ్డారు ఆమె. వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని అగౌరవపరచందే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళుతుంది. బహుశా వారి మేనిఫెస్టోలో కూడా స్త్రీ మన రాష్ట్రంలో ఉన్న స్త్రీలను కించపరచండి, అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను. మొన్న ఒక సంఘటన జరిగింది. కొవ్వూరులో ఎంతో పొలిటికల్ హిస్టరీ ఉన్న ఒక వైసీపీ నాయకుడు చెల్లి వరుస అయిన కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని ఎంతో దారుణంగా మాట్లాడిన సంఘటన మనం చూసాం. ఆమెమి చిన్న వయసు కాదు, ఎంతో పెద్ద వయసు ఉన్న ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది. ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అన్ని రంగాల్లో ముందున్నాము మహిళలం. వైద్య, విద్య, లేదంటే రాజకీయాల్లో. ఈరోజు రాజకీయాల్లో చాలా తక్కువ మంది మహిళలు ముందుకు వస్తున్నారు. మాలాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది. విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాం. అట్లాగే ప్రజా సేవ చేయడానికి ఈరోజు రాజకీయాల్లో ఉన్నాము మేమంతా. ఆనాడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకే తీరు, ఈనాడు అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు. అనగనగా ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలు పేరు రప్పారప్ప స్కూల్. దాంట్లో గురువు వచ్చేసి జగన్మోహన్ గారు. నేను రెడ్డి అని పిలవను.